ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే గాలి తిరుగుడు పాటలో అయితే మనం ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం అనుకున్నాం కదా. అట్లానే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మీరు ప్లేసెస్ అనేవి కమెంట్ చేయండి. ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అమ్మా, అప్లోడెడ్ కామెంట్ వచ్చినట్టుంది. డెడ్ మ్యాన్స్ కాలనీయా? ఈ డెడ్ మ్యాన్స్ కాలనీ ఎక్కడుంది? ఓ, హ, పక్కనే. స్నానం చేసి వెళ్ళొస్తే బెటర్. గైస్, ఈ ఇల్లు ఎంతో బాగుందో. చాలా హాంటెడ్ వైబ్స్ అయితే కొడుతున్నాయి అనమాట. నేను ఒక్కడనే ఉన్నాను. ఇంటికి వెళ్ళి చూద్దాం పదండి. అమ్మో, చాలా డార్క్ ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్. చాలా స్పూకీ వైబ్స్ కొడుతున్నాయి. ఇంకా చాలా చాలా థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇంట్లో. హ, ఇక్కడైతే ఒక రూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే ఇంకా బయట కన్నా దారుణంగా డేంజరస్ విజువల్స్ అయితే ఉన్నాయి. కానీ చూపిస్తే వీడియో అయితే లేపేస్తారు. ప్రస్తుతానికి ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2కి అయితే కమెంట్ చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వ్లాగ్ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే బెటర్. డోర్ ఏంటి అసలు రావట్లేదు? ఎవరు? కరెక్ట్ టైంకి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా ఛార్జింగ్ ఉండాలి కదా. అబ్బా, ఏదో ఉన్నట్టుందే. అగిపెట్టబ్బా. దీనిలో కూడా ఒకటే ఉందా? అర్రవకో, ఇందాక నా ఫుడ్ స్టెప్స్ నావే. ఇక్కడ ఉన్నది కూడా నేనే. నేనెవరిని అనుకున్నావా? నీ దయ్యాన్ని రా. నిన్ను చూసి జాలేస్తుంది. ఇంకో 2 డేసే ఉన్నాయి. వెళ్ళు, తలుపులు తెరుస్తున్నా. వెళ్ళి బతుకు పో. నేనా చచ్చిపోటమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా దయ్యం ఏంటి? నేను ఇంకా బతికే ఉన్నాను కానీ నేను ఎట్లా చచ్చిపోతా? ఇక్కడే కూర్చుని ఉన్నావా? ఇంటికి వెళ్ళేసరికి నాకు నిద్ర పట్టట్లా. నువ్వు 2 డేస్లో నేను చచ్చిపోతానంటే నాకేంటో నమ్మబుద్ధి కావట్లేదు. కాస్త స్టోరీ ఏంటో చెప్పవా? అనుకున్నా వస్తావని, అనుకున్నా కదా. చెప్తా. అది 1990. ఒక తాత బామ్మ ఈ ఇంట్లో ఉండేవాళ్ళు. తాత రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఇంట్లో జీవితాన్ని గడిపేవాళ్ళు. అయితే వాళ్ళు మర్చిపోలేని ఒక ఘటన వాళ్ళతో జరిగింది. ఒక కాలేజ్ గ్రూప్
వాళ్ళ ఇల్లు చూడటానికి బాగుందని వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ తాత ఎవరు బాబు మీరంతా అని చెప్పి అడిగేసరికి భయపడి వాళ్ళు అబద్ధం చెప్పారు. తాతకు అర్థమైంది వీళ్ళు మంచి వాళ్ళు కాదని. అనుకున్నట్టే తాత మా అమ్మ చచ్చిపోయారు. తాత ఆత్మ వెళ్తూ వెళ్తూ ఈ ఇంటికి శాపం పెట్టిపోయింది. ఎవరైతే ఈ ఇంటికి అబద్ధం చెప్పి దూరారో వాళ్ళు చచ్చిపోతారని. అనుకున్నట్టే 10 ఏళ్ళ తర్వాత మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఇంటికి వచ్చారు. అలా వాళ్ళందరూ చచ్చిపోయారు కానీ మీ నాన్న ఒకళ్ళు బతికిపోయారు. కాబట్టి దయ్యం పగ తగల. అందుకే వాళ్ళ నాన్న మిస్ అయ్యాడు కాబట్టి కొడుకును వదలకూడదనుకుంది. అందుకే నిన్ను టార్గెట్ చేసింది. కానీ మా నాన్న చేసిన దానికి నేనెందుకు బలవ్వాలి? ఈరోజు వాడిని చంపకపోతే నా పేరు శశాంక్ భరద్వాజే కాదు. రాయ్ ఏంట్రా, నేను చచ్చిపోతానా? బతికే ఉన్నానురా నేను. నువ్వు చావని నాకు తెలుసు మిత్రమా. ఎంతైనా నీ ఆత్మనే నేను. చరిత్రను తిరగరాసేవరు శశాంక్. ఆ తాత మామలకి తెలుసు వాళ్ళ చావు యాక్సిడెంటల్ అని. కాబట్టి ఆ తాత ఎవరైతే భయపడతారో వాళ్ళే చేస్తారని చెప్పి శిక్షించాడు. స్టార్టింగ్లో నీ కథ చెప్పినప్పుడు గుర్తు ఉంటే ఆ గ్యాంగ్ అబద్ధం ఎందుకు చెప్పారు? వాళ్ళు భయపడ్డారు కాబట్టి చెప్పారు. భయం వల్ల వాళ్ళు జిందగీని కోల్పోయారని చెప్పి ఆ తాత శిక్షించాడే కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ చావు యాక్సిడెంటలే అని. ఈ 2 days నువ్వు నిర్భయంగా బతికావు కాబట్టే నువ్వు బ్రతికి ఉన్నావు. కానీ ఇందులో కూడా నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే మీ నాన్న భయపడి కదా పారిపోయాడు. అబద్ధం చెప్పి వచ్చారు. మరి నువ్వెలా బతికి ఉన్నావు? మీ నాన్న ఎలా బతికి ఉన్నారు? మా నాన్న ఆ రోజు వెళ్ళలేదు అక్కడికి. చేద్దామా వద్దా? చేద్దాం. హలో నాన్న, నాకు చిన్నప్పుడు ఎప్పుడూ ఒక కథ చెప్పేవాడు కదా. ఒక ఇంట్లో నువ్వు వెళ్ళావు, మీ ఫ్రెండ్స్ అందరు చనిపోయారు కానీ నువ్వు బ్రతికావు. ఆ కథ ఏంటి అసలు? ఏంటి, నువ్వు అసలు ఆ రోజు ఇంటి లోపలికి వెళ్ళలేదా? అచ్చా సరే నాన్న, నేను మళ్ళీ చేస్తా. అయితే ఆ రోజు నాన్న ఇంటికి వెళ్ళలేదు. ఈరోజు ఆఖరి రోజు కదా, రేపు చూద్దాం నేను ఉంటానో చచ్చిపోతాను. అప్పుడు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ చూద్దాం. ఏంటి, మీ నాన్న ఆ రోజు వెళ్ళలేదా? అచ్చా, అయితే ఇంకే ఇక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు. సరే మిత్రమా, ఇదే మన ఇద్దరు లాస్ట్ మీటింగ్. నిన్ను 2 రోజులు నిద్ర లేకుండా చేసినందుకు సారీ, కానీ బాయ్. ఈ పార్ట్ ఆఫ్ ఎపిసోడ్ని నా జీవితంలో మర్చిపోలేను. ఒక గుర్తు ఉండిపోయే ఎక్స్పీరియన్స్ని ఇప్పించావు. థ్యాంక్ యూ. బాయ్.